హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టేస్టీ స్పైసీ బ్రెడ్ చిల్లీ స్నాక్స్ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్, ఆనియన్, రెడ్ చిల్లీ, పచ్చిమిర్చి, గార్లిక్, జింజర్, టమాటా సాస్, వెనిగర్, సోయా సాస్, బ్లాక్ పెప్పర్, సాల్ట్, ఆయిల్, వాటర్. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకుని 7 రెడ్ చిల్లీ వేసుకోవాలి. 15 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీని బౌల్లోకి తీసుకోవాలి. బ్రెడ్ని 4 సైడ్లు కట్ చేసుకుని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి రెడ్ చిల్లీ వేసుకోవాలి. వాటర్ని కూడా వేసుకోవాలి. పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ని బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ని వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 3 టీ స్పూన్ జింజర్ గార్లిక్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి వేసుకుని హాఫ్ కప్పు ఆనియన్ వేసుకుని ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. 2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకుని 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని 4 టీ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. హాఫ్ కప్పు వాటర్ వేసుకుని కలుపుకుని బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. 5 మినిట్స్ బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ స్పైసీ బ్రెడ్ చిల్లీ స్నాక్స్ రెసిపీ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ప్రసాద్ సాయి తెలుగు ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.